వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్ చిన్నారి కథలు. ఈరోజు మనం ఇంకో మంచి కథ చూద్దామా? సరే. అనగనగా ఆనందపురం అనే ఊరిలో చంద్రయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. చంద్రయ్య పేదవాడైనా కానీ దయ కలిగి మంచి మనసున్న వ్యక్తి. చంద్రయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు చంద్రయ్య తన పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా తనకు ఒక పురాతనమైన దీపం దొరుకుతుంది. ఏమిటి దీపం, పాతదానిలా ఉందే అని అనుకుని దాన్ని ఇంటికి తీసుకువస్తాడు. చంద్రయ్య ఆ దీపాన్ని శుభ్రం చేసి దానిలో నూనె వత్తి వేసి రాత్రి అయ్యేసరికి వెలిగిస్తాడు. సరిగ్గా అప్పుడే తన భార్యతో ఇలా అంటాడు, రేపు పొలంలో విత్తనాలు చల్లాలి. విత్తనాలు కొనడానికి నా దగ్గర సరిపడా డబ్బులు లేవు అని చెబుతూ బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి వారింట్లో ఒక మూలన ఒక మూట కనిపిస్తుంది. ఆ మూటను విప్పి చూడగా అందులో విత్తనాలు ఉంటాయి. అది చూసిన చంద్రయ్య అతని భార్య, అరే ఈ విత్తనాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు మళ్ళీ రాత్రి అయ్యేసరికి దీపం వెలిగించి భోజనం చేస్తూ భార్యతో ఇలా అంటాడు, సరైన వర్షాలు లేకపోవడం వల్ల పంటలు అస్సలు సరిగా పండలేదు. దీంతో మనతో పాటు ఊర్లో ప్రజలందరూ తినడానికి తిండి గింజలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనందరికీ ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని అంటాడు. భోజనం చేసి రాత్రి కావడంతో నిద్రపోతారు. తెల్లారేసరికి ఇంట్లో బియ్యం, పప్పు దినుసుల బస్తాలు ప్రత్యక్షమవుతాయి. దీనికి చంద్రయ్య ఎంతగానో ఆశ్చర్యపోయి, నిన్నేమో విత్తనాల మూటలొచ్చాయి, ఈరోజేమో ఈ బస్తాలు ప్రత్యక్షమయ్యాయి, దీనికి కారణం ఈ దీపమే అనుకుంటా అని చంద్రయ్య అతని భార్య ఎంతగానో సంతోషిస్తారు. అయితే ఇది మామూలు దీపం కాదు, ఖచ్చితంగా అద్భుత దీపమే అని నిర్ధారణకు వస్తారు. వెంటనే గ్రామస్తులందరికీ బియ్యం, పప్పు దినుసులు పంచిపెడతారు. చంద్రయ్యకు దొరికిన అద్భుత దీపం గురించి ఊరందరికీ తెలుస్తుంది. అయితే ఈ విషయం ఆ ఊరి జమీందారికి తెలిసి ఆ దీపాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలి అని అనుకుంటాడు. తన మనుషుల సహాయంతో ఆ దీపాన్ని చంద్రయ్యకు తెలియకుండా దొంగిలిస్తాడు. ఆ రోజు రాత్రి జమీందారు ఆ దీపాన్ని వెలిగించి, నాకు చాలా డబ్బులు కావాలి, తెల్లారేసరికి నా ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోవాలి అని అనుకుంటాడు. కానీ తెల్లారి చూసేసరికి డబ్బులు బంగారం రాకపోగా తన ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు మొత్తం అన్నీ మాయమైపోతాయి. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ చంద్రయ్యకు దీపాన్ని తిరిగి ఇచ్చేస్తూ క్షమాపణలు చెప్పి, నా తప్పు తెలుసుకున్నాను, నా సంపద నాకు తిరిగి వచ్చేలా చేయి అని అభ్యర్థిస్తాడు. దానికి చంద్రయ్య, పశ్చాత్తాపానికి మించినది లేదు, ఇప్పటి నుంచైనా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి, మీ సంపద మీకు తిరిగి వస్తుంది అంటాడు. దీనితో ఆ జమీందారులో ఎంతో మార్పు వచ్చి తన సంపదను తిరిగి పొందుతాడు. చంద్రయ్య స్వలాభం ఆశించకుండా అవసరమైనప్పుడల్లా ఆ దీపం సహాయంతో ప్రజలకు సహాయపడుతూ ఉండేవాడు. చూసారుగా కథను? ఏం తెలుసుకున్నాం? మనం ఎప్పుడూ కూడా మంచి మనస్సుతో మనకు చేతనైనంత వరకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. అంతేకాని జమీందారులాగా అచ్చేసకపోతే ఉన్నది కూడా పోగొట్టుకుంటాము. సో పిల్లలు, చేస్తారు కదా మీరు సహాయం? సరే, మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.